సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నా పేరు రాజు. నేను జీనియస్ కంపెనీ నుంచి రావడం జరిగింది. మీరు మన జీనియస్ కంపెనీ యొక్క సంపద అనే దొడ్డు రకాన్ని తీసుకొచ్చి నాటిండ్రు కదా సార్. అవును సార్. మీ చేను ఎట్లా ఉంది, ఎట్లా సాగు చేసిండ్రు, మీరు చేసినటువంటి విధానాన్ని మీ సొంత మాటల్లో రైతులకు ఒకసారి చెప్పండి సార్. సార్ మేము మీ పేరు చెప్పండి. నా పేరు హుసేన్ సార్. ఓకే. తర్నికాల్ సార్ మాది, కల్లకుర్తి మండలం, జిల్లా నార్కల్ సార్ మాది. ఓకే సార్. మేము వరి తెచ్చినాక, ఈ సంపద తెచ్చినాక ఎక్కడ తీసుకొచ్చిండ్రే? ఈ కల్లకుర్తిలో రైతు మిత్రుల బంగారు అనే తెచ్చినాం సార్. ఓకే. అయితే ఈ పంట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇది ఓకే. తీసుకొచ్చిన ఎంత పొలానికి తీసుకొచ్చిండ్రు? 4 ఎకరాలకు తెచ్చినాం సార్ మేము. ఓకే. అయితే 4 ఎకరాలు తెచ్చి నాటినాం. మొత్తం తూకం ఎన్ని రోజులకు నాటిండ్రు? 40 రోజులకు నాటినాం సార్. ఓకే. మంచిగా వస్తుంది పంట. ఇది పిల్క ఇట్లా ఎట్లా వచ్చింది మీకు నాటిన తర్వాత? 20 నుంచి 25 దాకా, 26 దాకా ఉంది సార్. ఇది మంచిగా ఉంది. ఎప్పుడైనా ఇట్లాంటి పంట మేము చూడలేదు. మంచిగా ఉంది ఇది. ఓకే. మీకు అంటే దీనికి ఏమన్నా ఈ చేను ఇప్పుడు ఏమన్నా కొట్టినరా మందు గిట్లా ఏమన్నా? సారి కొట్టినా సార్. జర పొట్ట మీద ఉన్నప్పుడు కొట్టినాము. ఓకే. తెగుళ్ళే అంత పెద్దగా లేకున్నది. ఓకే. మామూలుగా ఉంటే ఒకసారి ఇట్లా చూపాలని చూపినాం. మంచిగా అనిపించింది. మంచిగా ఉంది. చేను కూడా బాగుంది. మంది కూడా వస్తారు, చేను బాగుందని వస్తారు. ఓకే. వాళ్ళు కూడా ఏదో తెస్తాడు. ఇంత ముందు 2-3 కూడా ఇప్పించాను నేను ఇట్లాకెళ్ళి. ఓకే సార్. ఇప్పుడు మీరు గతంలో నాటుంటారు, వేరే వేరే కంపెనీల విత్తనాలు నాటుంటారు, వేరే కంపెనీల విత్తనాలు నాటుంటారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు నాటిన రకాలకు మన రకాలకు మీరు తేడా ఏం గమనించారు? తేడా అంటే సార్, మొన్న పోయినసారి వానాకాలం నాటినా, నాటితే ఏం మంచిగా రాలే. అంతా మీద పడ్డట్టే అయింది. మంచిగా రాలే. గిద్ద చేను ఈకెళ్ళి చేను అంతా. అంటే మనకు ఎన్నో విషయంలో, గొలుసు విషయంలో మనది బెటర్ ఉంది. ఈ గొలుసు బాగుంది, మంచిగా ఉంది చేను. ఎన్ను కూడా బాగా ఇడిచింది. ఓకే. ఒక అది ఏంటంటే ఇప్పుడు దీంట్లో నిన్న మన దగ్గర ఏం మంచిగా అనిపించలేదు. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. మందు కొన్నాక మంచిగా తిరగబడే చేను కూడా బాగుంది. గొలుక కూడా మంచిగా ఉంది. అసలు పంట మాత్రం మంచిగా వచ్చినట్టుంది. ఈ మంచిగా ఉంది పంట. ఓకే సార్. మీరు మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు? అవును సార్. ఇది బాగుంది. నాకు చూసిన వాళ్ళు కూడా ఈ చేను కాడికి వచ్చి చూస్తారు. ఏడ తెచ్చినా విత్తనం, ఏడ తెచ్చినా పలానా కల్లకుర్తిలో తెచ్చిన అని కూడా అలాగూ చెప్పడం జరిగింది. మంచిగా ఉంది సార్ పంట ఇది. ఓకే సార్. మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ జీనియస్ కంపెనీ నుంచి మరొకసారి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరి పైరు వచ్చేసి జీనియస్ కంపెనీ వారి సంపద అనే దొడ్డు రకాన్ని ఇక్కడ హుస్సేన్ అనే రైతు సాగు చేయడం జరిగింది తర్నికల్ గ్రామంలో. ఈయన మనకు మొత్తంగా 4 ఎకరాలకు తీసుకొచ్చి సాగు చేసుకున్నాడు. ఒకసారి చూడొచ్చు, రైతు సోదరులు గమనించవచ్చు. ఇది మనకు సంపద అనే దొడ్డు రకము చాలా బాగుంటుందండి. గొలుసు విషయంలో కానీ, పిల్క విషయంలో కానీ చాలా బాగా వచ్చింది. రైతు ఇంతకుముందుకు గతంలో అనేక రకాలను సాగు చేసుకోవడం జరిగింది. కాకపోతే